ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటన్నిటిలోకి ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో ప్రారంభమైంది. నిన్నటి నుంచి కూడా 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఈ ప్రాజెక్టులోకి కొనసాగుతుంది. సో అప్పుడే ఈ ప్రాజెక్టులలో వాగులన్నీ కొండల ప్రాంతం నుంచి వచ్చే ఈ వాటర్కి సంబంధించిన సోర్సెస్ కావచ్చు, వాటర్ బాడీస్ నుంచి ఫుల్ అయిన వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టులోకి చేరుకునేసరికి ఆల్మోస్ట్ కొంత ఎఫ్టీఎల్ లెవెల్లోకి దగ్గర వరకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇంకొక వారం రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్టులన్నీ కూడా ఫుల్ అవుతాయి. సో కేవలం ఈ ఒక్క వర్షంకి ఆదిలాబాద్ జిల్లాలో పడే వర్షమే కాదు, మహారాష్ట్రలో ఎగువన కురిసే వర్షాలకు కూడా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒకవేళ తెలంగాణలో వర్షం పడకుండా మహారాష్ట్రలో వర్షం పడితే మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ నిర్మల్ జిల్లాలో ఉన్న స్వర్ణ ప్రాజెక్టు కావచ్చు, అటు గడ్డనవాగు ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఇవి కూడా సేమ్ దాదాపు మహారాష్ట్రలో ఎగువన కురిసే వర్షాలకే తొందరగా నిండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి ఆడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు కూడా కొంత కనెక్టివిటీ ఉంది. సో సరిహద్దు ఇష్యూ కాబట్టి కొండలు గుట్టల ప్రాంతం నుంచి కురిసిన వర్షం అంతా కూడా ఈ 2 ప్రాజెక్టులోకి వస్తుంది. అటు మంచిర్యాలకు సంబంధించి కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో కొనసాగుతుంది. సో కొంత ఎఫ్ఆర్ఎల్ సంబంధించి లెవెల్ వరకు కూడా వాటర్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపటి వరకు కొంత ప్రాజెక్టులు నిండిపోతే మాత్రం కొంచెం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. దిగువ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికీ అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు కానీ, అటు గొర్రెల కాపర్లు, రైతు కూలీలు ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రాజెక్టులకు సంబంధించిన కొంత మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఎప్పట్లాగే మెయింటెనెన్స్ పరిస్థితి అలాగే ఉంది. ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లన్నీ కూడా లీకేజీల ప్రాబ్లంతో ఇబ్బందిగా మారిన పరిస్థితి. ఈ మత్తడి వాగు కాదు, కొంత ఎప్పట్లాగే కడెం ప్రాజెక్టు కూడా ఈసారి కొంత మళ్ళీ డేంజర్ జోన్లో ఉందనే చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు మొత్తం అయితే ఈసారి కొంత సంతోషకరమైన వార్తనే. రైతులకు కానీ మిగతా ప్రజలకు కొంత తొందరగానే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా నిండుతున్నాయి. దిగువకు నీటిని కూడా విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా కానీ మిగతా ప్రాజెక్టులకు ఉన్న లెఫ్ట్ రైట్ కెనాల్స్ ద్వారా కూడా నీటిని వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు, ఇప్పుడు ప్రాజెక్ట్ సంబంధించి కొంత మత్స్యకారులు కానీ పశువుల కాపర్లు ఈ టైంలో కొంత చేపల వేటకు ఈ నదుల పరివాహక ప్రాంతంలో వెళ్తూ ఉంటారు. కొంత వీరిని జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ దిగువ పరివాహక ప్రాంతాలతో పాటు కొంత పంట పొలాలు కూడా ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కొంత లూజ్ మట్టి కూడా కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశ కూడా రైతులు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే కొంత హెల్ప్ లైన్ నెంబర్లని ఆయా కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేశారు. సో అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం అయితే కొంత నిండుకుండలా మారేందుకు చేరువలో ఉన్నాయి. ఇంకా భారీ వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో ప్రాజెక్టులకి ఇంకా భారీగా వరద అవకాశం ఉంది. దాంతోపాటు గేట్లను కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొంత పర్యాటకులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసే టైంలో చాలామంది పర్యాటకులు కూడా వస్తారు. కాబట్టి తగిన జాగ్రత్తలు పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఇరిగేషన్ శాఖ నుంచి కూడా కొంత జాగ్రత్తలు చర్యలు పాటించాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకైతే జలకళ వచ్చేసింది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.